రీసెంట్గా ఒకటి ట్రెండ్ అవుతుందిరా. సో పాయింట్ ఏంటంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్, ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు నేను మీ దెంగడానికి వచ్చాను, దెంగించుకోండి, ముందే చెప్తాను. మన సబ్స్క్రైబర్స్ని కాదు, తెలుసు కదా మనం ఎవరిని దెంగుతాము, ఎర్రిపుకుల్ని. అది ఈ ఆంటీ అంట నాకు లైక్లు కొట్టాను రా, లైక్లు ఎందుకు కొడతలేరు రా అంటే వీడు వచ్చి లైక్లు కావాలంటే సామాన్లు బాగుండాలంటే ఆ లైక్ల కోసము, ఫాలోవర్ల కోసము, సామాన్ల కోసము పెద్ద పెద్ద బాలీవుడ్ యాక్టర్లే ఎలాస్టిక్ పెట్టుకుంటున్నారు. అంటే సిలికాన్ సల్లు, సిలికాన్ గూడ్ అది పెట్టుకుంటున్నారు వాళ్ళు. మన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నుంచి ఐటమ్ నోరా ఫతేహి అంతెందుకు ఇన్స్టాలో కూడా ఉంటారు రా బాబు, వద్దు పేర్లొద్దు. అది అట్లుందిరా పరిస్థితి. సామాన్లు లేని వాళ్ళేమో సామాన్లు అతికించుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. సామాన్లు ఉన్న వాళ్ళేమో సామాన్లని వాడుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. అమ్మాయిలు సామాన్లు బాగుండాలా ఆంటీ అని వీడొచ్చి ఒక ఆంటీకి చెప్తాడు. ఆ ఆంటీకి సామాన్లు లేవు పాపం. అప్పుడు ఆంటీ ఏం చేస్తుంది, బాగుండాలా ఎవరురా నువ్వు చెప్పుతా పెట్టాలనే సామాన్లు బాగుండాలండి అక్కడ చదువుతున్నా. ఇదే చెప్తాం నేను. నా వీడియోస్ దేవుడు ప్రతి ఒక్కరు పెట్టుకున్నాడు, వాడు డిలీట్ చేయాలా చెయ్యపోయారనుకో పోలీస్ కేసు పెట్టి నీ మిమ్మల్ని నేనేం పని చేస్తాను నాకేది. నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలండి. సో వాడు పాపం ఆంటీ, పూర ఆంటీ, సామాన్లు లేనాంటీ, సామాన్లు బాగుండాలి ఆంటీ 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 అని సతాయించిండు. ఆవిడ కూడా బాధపడ్డది, ఫైర్ అయింది. కట్ చేస్తే ఆ డైలాగులు ఫేమస్ అయినాయి, ఆంటీ కూడా ఫేమ్ అయింది. ఎలాగో నెగిటివ్ ఆర్ పాజిటివ్ చివరికి ఫేమ్ వచ్చింది కదా అని చెప్పి అల్లెక్కే చిట్టిలాగా లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే ఆంటీ జర్రా ఫేమ్ అయింది కాబట్టి తన పాట మీద తను డ్యాన్స్ చేసింది. నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఫేమ్ ఈజ్ ఫేమ్, అట్లుంటది. వన్ డేలో ఇన్ని లైక్లు, మిలియన్లలో షేర్లు. ఎర్రిపుకులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. జనాలు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. ఓకే సెకండ్ అండి. అలికే చిట్టి పికిల్స్ విని చాలా రోజులైంది కదా. పికిల్స్ అనగానే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది మేమే. వీళ్ళ అమ్మనా బూతులు ఒక పోరుని పట్టుకొని తిట్టినా కానీ మళ్ళీ వచ్చి 2.0తో వచ్చారు అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ వీళ్ళ అమ్మాయిలు కాబట్టి వచ్చారు. ఒకవేళ అబ్బాయి అయ్యి ఉంటే, వాడు తిట్టింది ఒక అమ్మాయిని అయ్యి ఉంటే, మళ్ళీ వాడు ఇంత తొందరగా సొసైటీలో బయటకు వచ్చి సర్వైవ్ అయ్యేవాడు కాదు, సక్సెస్ఫుల్గా మనం చెక్కేసేవారు. మా పికిల్స్ మిస్ అయిన వాళ్ళు, టేస్ట్ చేయలేని వాళ్ళు అందరూ వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ వీడియో జస్ట్ 24 అవర్స్లో బెటా 6 మిలియన్ రీచ్, ఇన్ని లైక్లు కొట్టినోడు, షేర్లు కొట్టినోడు, వీళ్ళంతా బ్యాచ్ రా, పూర్ మైండ్ సెట్ బ్యాచ్. నంబర్ 1 ఎర్రి పూకులు రా, ఇదని చెప్తున్నా. అంతే సింపుల్. చూసేవాడు ఏం చేస్తాడంటే అమ్మాయి కనపడంగానే ఆ రీల్ని పదే పదే చూస్తాడు. అందుకు ఆవిడకి ఎక్కువ రీచ్ వస్తుంది. అర్థమైందా? అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నప్పుడు, షో చేస్తున్నప్పుడు వీడు ఆ రీల్ని పూర్తిగా చూస్తాడు. కామంతో కొవ్వెక్కి కళ్ళతో చూస్తాడు, మళ్ళీ రెండోసారి చూస్తాడు, కుదిరితే మూడోసారి చూస్తాడు. బట్ వీడియో రాగానే ఇగ్నోర్ చేయడు. ఆల్గారిథం అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే, ఒక రీల్ రాగానే ఆ రీల్ని వాడు చూడాలి. ఆ రీల్ 50 సెకండ్స్ ఉంటే వాడు 15 సెకండ్స్ అయినా ఆ రీల్ని చూడాలి. చూస్తేనే ఆ రీల్కి రీచ్ అన్నది ఆల్గారిథం ఇస్తుంది. ఎందుకంటే జనాలు ఈ రీల్ని ఎక్కువ చూస్తున్నారు. సో అది ఆల్గారిథంలోకి పంపిస్తుంది. ఆటోమేటిక్ మన పోరోళ్ళు ఏం చేస్తారు, అమ్మాయిలనే చూస్తారు. అమ్మాయిలనే చూస్తారు, అబ్బాయిలు అయితే ఖచ్చితంగా అమ్మాయిలనే చూస్తారు. గుర్తుపెట్టుకోండి, చూస్తారు. ఆల్గారిథం పిక్ చేసుకుంటుంది. 15-20 సెకండ్స్ కంటే ఎక్కువ చూసిండ్రు. సో దీన్ని ట్రెండింగ్లోకి పంపించేస్తుంది, వాళ్ళకి రీచ్ వస్తుంది, డబ్బులు వస్తాయి. అదే ఒక మగాడు ఆడు పాప మీద ఇన్ఫర్మేటివ్ వీడియో చేసినా కానీ ఆడు మొగోడి ఫేస్ రాగానే ఒక్కొక్క లంజగోడికి ఎట్లుంటాడంటే దాన్ని మనం స్కిప్ చేస్తాడు, ఇట్లా స్కిప్ చేసి పడేస్తాడు. అంత దొంగనా కొడుకులు ఉంటారు. మీ ప్రజెంట్ ఒపీనియన్ చెప్పండి. మగాడు అంటే ఏంటి? మోసగాడు అని. నేను ఎర్రిపోకుని అంత మోసం ఏం చేస్తారు? మగాడు అదే అంటున్నాను కదా, ఒక స్టాండర్డ్గా ఉండడు, ఒకరితో ఆగడు. మగాడు అన్నాడు, నువ్వు చూపించే మగాడు ఒకరితో ఆగుతాడు. ఇప్పుడు అన్ని కన్సిడర్ చేసి చెప్తుందిరా. రేపొద్దు నువ్వు పెళ్లి చేసుకున్న అబ్బాయి అన్ని తెలిసినట్టు చెప్తుందిరా. అబ్బాయి కూడా నేను రాసిస్తాను, నీకు తెలియకుండా ఏదో ఒక అఫైర్ ఉంటుంది ఆడికి. ఇప్పుడు నేను చెప్తా, నువ్వు ఎలా అయితే బతుకుతావో నీకు అలాంటి పీపుల్ మాత్రమే అట్రాక్ట్ అవుతారు. నువ్వు ఏ ఎన్విరాన్మెంట్లో నువ్వు ఎలా అయితే బతుకుతావో నీకు అలాంటి పీపుల్ మాత్రమే అట్రాక్ట్ అవుతారు. అలాంటి ఎన్విరాన్మెంట్ నువ్వు క్రియేట్ చేసుకున్నప్పుడు అలాంటి మైండ్ సెట్ మాత్రమే నీకు చుట్టుపక్కల కనిపిస్తుంది. అలాంటి మైండ్ సెట్ మాత్రమే ప్రపంచం అంతా ఉంది అనుకుంటే అది నీ తప్పు.
ఫస్ట్ నిన్ను నువ్వు అద్దంలో వెళ్ళి చూసుకో, నువ్వు ఎలా ఉన్నావు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అనేది నిన్ను నువ్వు జడ్జి చేసుకో. తర్వాత నువ్వు చక్కగా ఉంటే అవతలని జడ్జి చేయి. అండ్ జడ్జి చెయ్యి, బట్ అందరి మగాళ్ళను మెన్షన్ చేసి చెయ్యకు. అండ్ కొంతమంది ఇలాంటి నెగిటివ్ పాయింట్స్ అనేవి ఎక్కువ జనాలకి కనెక్ట్ అవుతాయి. అరే ఇలా అందేంట్రా ఇది అని చెప్పి పదే పదే మనం వెళ్ళి చూస్తాం. ఆల్గరిథంలోకి ఎక్కువ వెళ్తుంది నెగిటివ్ ఆస్పెక్ట్ కాబట్టి వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. నేనైతే అమ్మాయిల దగ్గర అయితే బ్యూటీ చూసాను కీర్తి ఈ మధ్యలో. ఎంత బ్యూటీగా ఉంటే అంతమంది అమ్మాయిలు నీతో మాట్లాడతారు ఆ సీక్రెట్లు ఏంటని తెలుసుకోవడం కోసం. నిజం. అల్లు అర్జున్ గారు ఒకసారి చెప్పారు ఇది. ఏమంటాడంటే, అరే అమ్మాయిలనే చూస్తారు, ఏం వేసుకున్నారు, ఏ బట్టలు వేసుకుంది, వాళ్ళు కన్స్యూమరిజంలో ఎక్కువ ఉంటారు. ఏ నెయిల్ పాలిష్ పెట్టుకుంది, లిప్స్టిక్ ఏడ పెట్టుకుంది, ఎంత పెట్టుకుంది, ఎంత ఉన్నాయి, ఏ జాకెట్ వేసుకుంది అని పైన ఉన్నవన్నీ అమ్మాయిలు చూస్తారు. ఎలా చేసుకుంది అనే థింగ్స్ని లోపల ఉన్నాయి అబ్బాయిలు చూస్తారు. అబ్బాయిలు చూసేది అమ్మాయిలనే. బట్ అమ్మాయిలు ఎంతో కొంత బెనిఫిట్ అవుతారు, కానీ అబ్బాయిలు అట్లా కాదు, టైం వేస్ట్ చేసుకుంటారు. నాకు ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఉంది. హెయిర్, ఐస్, లిప్స్ అన్ని మారినాయి. సో అన్ని మారినప్పుడు ఎలా గ్రో అప్ అయిపోయింది, ఏం చేయించుకుంటుంది? ఆ డిఫరెన్స్ ఏంటో మీకు తెలుసు కదా. ఏ డిఫరెన్స్ గురించి మాట్లాడుతుందో. ఇక మా సామాన్ బాగానే ఉన్నాయి కదా, అదిగో మా సామాన్ అంత చూడండి. అది ఎవడో షుగర్ డాడీ ఉన్నట్టున్నాడు, ఆడు పెడుతున్నాడు. ఎక్కడ అసలు ఎలా అవుతుంది ఇదంతా? ఏంటి షుగర్ డాడీ? షుగర్ డాడీ అదే అంటే ఎవడో ఒక నాకు పెట్టుబడి పెడుతున్నాడు, ఆ డబ్బులతో షుగర్ డాడీ అంటారు. షుగర్ డాడీ అంటారు. Oh my God. షుగర్ డాడీ అంటే మీకు తెలియదా? షుగర్ డాడీ అంటే సింపుల్, ఒక 45 ఏళ్ళు దాటి బాగా డబ్బులున్న వ్యక్తి, ఒక 20 ఏళ్ళ అమ్మాయి, 25 ఏళ్ళ అమ్మాయి, 15 ఏళ్ళు వయసు తక్కువ 30 ఏళ్ళ అమ్మాయి, ఈవెన్ 19, 18 ఏళ్ళ టీనేజ్ అమ్మాయి, వీళ్ళకి డబ్బులు ఇచ్చి అట్రాక్ట్ చేసుకునేవాడు, ఆ షోకి పెట్టుకునేవాడు, అవన్నీ షుగర్ డాడీ అంటారు. షుగర్ డాడీ దగ్గర బాగా డబ్బులు ఉంటాయన్నమాట. సో అమ్మాయిలు డబ్బుల కోసం ఆ దగ్గరికి వెళ్తారన్నమాట. వాడు పీకేదేమి ఉండదు, మళ్ళీ వాడి తీట అది. సంకనాకి పోండి పోండి. ఇట్లా షుగర్ మామీలు కూడా ఉంటారు, బట్ చాలా లీస్ట్, చాలా తక్కువ. షుగర్ డాడీలు ఎక్కువ. డాడీ రూమర్స్ కూడా ఉంటాయి. అమ్మో చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఏమనుకుంటున్నావు నువ్వు? అవి కూడా ఫేస్ చేయాలనా? అంతే ఎందుకు, నన్నే ఇప్పుడు ఈ షర్ట్ తీసింది అనుకో, ఓకే అంటారు. ఇంకో షర్ట్ తీసింది అనుకో, అరే ఎట్లున్నవరా అంతా పిచ్చనాయాలా, రౌడీలాగా, ఎర్రిపుక, షర్ట్ బటన్ పెట్టు అని అంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. నువ్వు మంచోనైనా చెడ్డనైనా, ఇప్పుడు నేను ఈ గుండె తీసింది అనుకో, వాడిని జడ్జి చేసేస్తాడు, ఒక రూమర్ వెళ్ళేస్తాడు, అరే ఆడు ఇట్లా తిరుగుతారా అని. అది పాయింట్. మనం ఎట్లుంటే అలాంటి రూమర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అది అమ్మాయిలకి ఇంకెక్కువ అవుతాయి, ఎందుకంటే అది అండ్ వీడియో అయితే ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎడ్యుకేట్ చేయండి. నెక్స్ట్ రేపు పొద్దున్నే చెప్పా కదా, వద్దన్నా నాకు చేయబుద్ధి అవుతుంది. ఆ ఇరాన్-ఇజ్రాయిల్ వార్లో కొంతమంది కథలు పడ్డారు, వాళ్ళని రోస్ట్ చేద్దాం. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయగలుగుతా. సో సబ్స్క్రైబ్.